హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో చిట్టి తల్లి అఫీషియల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది అన్నమాట. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మేము ఇండియన్ గ్రాసరీ షాప్కి వెళ్తున్నాం అన్నమాట. కొన్ని అవసరం ఉండి తీసుకోవడానికి. ఆల్రెడీ ప్రీవియస్గా షార్ట్లో చూసే ఉంటారు, మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. సో యా ఇక్కడ వాళ్ళ నాన్న గన్తో వాటర్ పోస్తుంటే తను వాటర్ పోస్తున్నారు అని అక్కడ డిస్కషన్ అయితే అది జరుగుతుందనమాట. తనైతే డ్రెస్అప్ అయిపోయింది. వి బోత్ ఆర్ రెడీ టు గో అనమాట. వెళ్ళేటప్పుడు ఇవాళ స్పెషల్గా తనకి హెయిర్కి అయితే క్లిప్స్ పెట్టాను, చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి. మళ్ళీ తను ఏం చేసింది అంటే క్లిప్స్ తీసుకుందనమాట. సో ఇక్కడ బయటికైతే వెళ్తున్నాము. ఇంకా తన హెయిర్ ఇది జీన్స్ కూడా కొంచెం చిన్నప్పుడు తీసుకున్నాం, టైట్ అయింది. అదే మాట్లాడుతూ వెళ్తున్నాం అనమాట. ఇంకా మేము బయటికి వెళ్తున్నాము. మేము బయటికి వెళ్ళాలి అంటే ఇట్లా 2 గేట్స్ అయితే ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో వాటర్ బాటిల్ తీసుకొని బయటికి వెళ్తున్నాము. బయట మా నైబర్స్ కార్ని చూసి ఇది తాత కారు అట్లా అని చెప్తుందనమాట. తనకు ఒక ఫ్రెండ్ లైక్ అబ్బాయి 3-4 ఇయర్స్, ఈమె ఆలియన్న అంటది అనమాట. సో ఆలియన్న వాళ్ళ నాన్న కారు, తాత కార్లు అని బయట కార్లు పార్క్ చేసి ఉంటే చెప్తుందనమాట ఎవరి కారు ఏంటి అని. ఇంకా మా కార్ కొంచెం లాంగ్గా పార్క్ ఉండే అనమాట, చాలామంది పెట్టేసుకున్నారు కదా. సో యా ఇవాళ తన డ్రెస్ ఎలా ఉంది, అలాగే హెయిర్ స్టైల్ కూడా ఎలా ఉందో చూడండి. ఒకసారి మీరు కూడా బేబీస్ ఉంటే ఇట్లా ట్రై చేయండి డిఫరెంట్గా. ఈ డ్రెస్ వచ్చేసి నేను ఎక్కడ తీసుకున్నాను అంటే బర్లింగ్టన్లోనే తీసుకున్నాను అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు అయితే బర్లింగ్టన్లో. ఇది తీసుకొని ఆల్మోస్ట్ 1.5 year అవుతుందేమో డ్రెస్. ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట తనకి. సో అయ్యా ఇంకా ఫస్ట్ కార్ ఎక్కగానే ఫస్ట్ రూల్ వచ్చేసి బెల్ట్ పెట్టుకోవాలి అని చెప్తే తను బెల్ట్ పెట్టుకోవడం కూడా నేర్చుకుందనమాట. ప్రీవియస్గా అయితే మనమే పెట్టాల్సి వస్తుండే, బట్ ఇప్పుడు మాత్రం తనకు తాను బెల్ట్ పెట్టుకోగలుగుతుంది. బట్ ఇంకొంచెం సరిగా రాకపోవట్లేదు. అందుకని చెప్పేసి యాక్చువల్గా మేము కార్ ఎక్కక ఆల్మోస్ట్ ఒక 20 days అవుతుందో ఏమో. సో యా మర్చిపోయినట్టు కూడా అవుతుంది కదా, అందుకని జస్ట్ నేను హెల్ప్ చేస్తున్నాను తనకి. ఇంకా నేను కార్ ఎక్కినా బాయ్ మమ్మీ నువ్వేం రావద్దు అని చెప్తుంది అనమాట. నేను రావద్దా బాయ్ అని చెప్తున్నావు అంటే అది డిస్కషన్ అవుతుంది. యాక్చువల్గా ఒరిజినల్ వాయిస్ పెట్టవచ్చు, బట్ ఏంటి అంటే కొన్ని మనం డిస్కషన్స్లో డిఫరెంట్గా మాట్లాడుతుంటాం కదా, అదే చెప్తుంది. మనం ఇప్పుడు గ్రాసరీ షాప్కి పోతున్నాము అండ్ యా స్నాక్స్ కొనుక్కోవడానికి పోతున్నాము అని. అయితే యాక్చువల్గా వన్ ఆఫ్ హర్ ఫ్రెండ్ ఏమైందంటే మేము ఈవినింగ్ టైం ఎప్పుడైనా వాక్కి లోకల్ పార్క్కి వెళ్తే ఒక అమ్మాయి అనమాట, బాంబే అమ్మాయి. సో ఆ అమ్మాయి 4 years old. తను ఈవినింగ్ అంతా ఆట అయిపోయిన తర్వాత మదర్ స్నాక్స్ తీసుకొస్తుంది అనమాట. ఆ స్నాక్స్ తినకి నచ్చాయి, అందుకని చెప్పేసి ఆ స్నాక్స్ కొనడానికి మేము వెళ్తున్నాం అనమాట. సో యా వీ జస్ట్ అరైవ్డ్ అవర్ స్టోర్ అన్నట్టుగా అనమాట. మళ్ళీ ఊడిపోతే తలను మళ్ళీ పెట్టుకుంటుంది. సో మాకు ఒక 10 minutes అవేలో ఉంటుందన్నమాట ఈ స్టోరు, తెలుగు స్టోరు. అంటే మేమున్న ఏరియాలో యాక్చువల్గా 2-3 minutes, కార్లో అయితే 2-3 minutesలోనే ఉంటుండే ఇంతకుముందు. అది తీసేసారు ఏదో ప్రాబ్లం అయ్యి. సో దట్స్ వై జస్ట్ వీఆర్ గోయింగ్ టు అదర్ అనమాట. ఇట్స్ అదర్ అనేది కొంచెం లాంగ్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో నేను 2-3 minutes అని చెప్పాను కదా, జస్ట్ ఇక్కడే ఈ ఇందాక మీకు ఏరియా ఒక షాప్లాగా కనిపిస్తుందా అక్కడే ఉంటుండే గ్రాసరీ షాప్ ఇండియన్ది. బట్ తీసేయలేదు, జస్ట్ క్లోజ్ చేస్తారు, ఏదో ప్రాబ్లం ఉందంట దానికి. 1 month ఏదో రెంట్ పే చేయకపోతే కూడా ఓనర్స్ వచ్చేసి అది లైక్ కోర్ట్ నుంచి ఆర్డర్స్ వచ్చి జస్ట్ ఇఫ్ ఓన్లీ ఓనర్ మాత్రమే ఓపెన్ చేసే పర్మిషన్స్ ఉన్నాయి, సంథింగ్ ఏదో పెట్టారనమాట. ఇది మాకు ఇట్లా నేను వెళ్తున్నప్పుడు తీస్తుండే అనమాట వీడియో. తను ఏదేదో మాట్లాడుతూనే ఉంది కార్లో, ఆల్వేస్ డిస్కస్ చేస్తూనే ఉంటుందన్నమాట. స్నాక్స్ కొనుక్కోవడానికి పోతున్నాము,
ఇక్కడ అర్జెంట్ కేర్ ఉంది, మీరు చూసారు కదా, మాకు దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ అంటే మనకి ఇమీడియట్గా వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో అర్జెంట్ కేర్స్ కూడా ఉంటున్నాయి అన్నమాట. ఏ మమ్మీ కమ్ హియర్. నువ్వు వాయిస్ ఓవర్ ఇద్దురా, ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ చూద్దా, వీడియోలో మాట్లాడవా? ఏం పని చేసుకుంటున్నావమ్మా? వద్దు జేజ పని, ఇప్పుడు ఈవినింగ్ చేసుకోవాలి. కమ్ హియర్ కమ్ హియర్ కమ్ కమ్ కమ్. ఇక షాప్ రైట్ ఇవన్నీ మాకు దగ్గరలోనే ఉంటాయి. సో అవన్నీ చూసుకుంటూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఏదేదో చెప్తుందనమాట, తను చూస్తుంది అనమాట. జస్ట్ రోడ్ ట్రిప్ లాగా ఉంటుంది అని నేను తీసాను. ఇంకా ఇది నియర్ బై లైక్ ఇండియన్ గ్రాసరీ స్టోర్ వచ్చేసింది. జస్ట్ ఒక లుక్ ఎలా ఉంటుంది అని చూపిద్దాము మేమున్న ఏరియా అని చెప్పి జస్ట్ వీడియో తీయడం అయితే జరిగిందనమాట. చాలా బాగుంటుందండి, లైక్ ట్రీస్ కానీ మేమున్న ఏరియా చాలా సేఫ్టీ యాజ్ వెల్ యాజ్. తను అక్కడ ఏం చెప్తుందంటే పోలీస్ ఆయన వస్తాడు అని చెప్తుంది. ఒక పార్సల్ వచ్చిండే, ఆ పార్సల్ అమ్మ నాకే ఇయ్యి అని చెప్పి పార్సల్ తీసుకుందనమాట తను. ఐస్ క్రీము, స్నాక్స్, పప్పులు అన్నీ కొనుక్కుందామా అని. ఇక్కడ ఒకటి కోట్ లాగా ఉంటుంది అనమాట. జస్ట్ నేను అది నచ్చి మీకు వాటర్ ఫాల్స్ అట్లా దాని ముందు వాటర్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇట్లా వాకింగ్ చేసేవాళ్ళు. సమ్మర్లో కూడా సన్ మంచిగా ఉంది. ఆఫ్టర్నూన్ కాదు ఇది, మీరు ఆఫ్టర్నూన్ అనుకుంటున్నారా, ఈవినింగ్ 5:30 అనుకుంటా. సో అది అనమాట. 5:30కి కూడా ఎండ ఎలా ఉందో చూడండి. స్టిల్ అయినా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. ఇంకా మేము స్టోర్లోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. విలేజ్ ఇండియన్ గ్రాసరీ స్టోరు. ఆ రోజు జస్ట్ మీకు ఇది ఓన్లీ ఇదే వ్లాగ్ చేయాలి అని చెప్పి నేను వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో తనను దిగమని చెప్పి నేను దిగేసాను, తనను కూడా దింపుతున్నాను అనమాట కార్లో నుంచి. సో తను బెల్ట్ పెట్టుకొనే ఉంది కదా, బెల్ట్ పెట్టి మేము దింపుతున్నాము. దింపి ఎందుకు కింద పడుతున్నారా? జేజకాడ మొత్తం రఫ్ రఫ్ చేసింది. వాయిస్ ఓవర్ ఇద్దురా అంటే వీడియో ఇవ్వకుండా అట్లా చేయొద్దా? వీడియో ఇద్దాం. మనం ఆ రోజు గ్రాసరీ షాప్కి వెళ్ళినాం కదా నాన్న. దా కమ్ గ్రాసరీ. శాన్వి నాన్న గ్రాసరీ షాప్కి వెళ్తుంది, ఏడవద్దు కదా. డోంట్ క్రై డోంట్ క్రై. సో వి బోత్ ఆర్ గోయింగ్ టు గ్రాసరీ షాప్. ఇంకా అన్నీ వెనకకు ముందుకు చూస్తుంది అనమాట. గ్రాసరీ షాప్కి వెళ్తున్నాము అంటే ఇది వచ్చేసి విలేజ్ ఫార్మర్స్ మార్కెట్ ఇండియన్ గ్రాసరీ స్టోర్ కదా తల్లి. చూడు శాన్వి నాన్న ఎట్లా పోతుంది చూసినావా షాప్కి. కోకోనట్ లైక్ మనకి మంచి ఫ్రెష్ కోకోనట్స్ దొరుకుతాయి ఇక్కడ, చాలా బాగుంటుందండి. $3 ఉంటాయి. మన కరెన్సీలో కన్వర్ట్ సో తను ఏంటి అంటే చేయి పట్టుకున్నది అని ఈ మధ్య మంచిగా చేయి పట్టుకుంటుంది అనమాట. మేము జస్ట్ ఎంటర్ అయిపోయాము స్టోర్లోకి. ఎంట్రన్స్లోనే ఏమేమి ఉన్నాయి చెప్పు తల్లి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా చూడు వెజిటేబుల్స్, ఆనియన్స్. అయితే ఎంటర్ అవ్వగానే ఆనియన్స్ సమ్మర్ కదా స్మెల్ వస్తుంది, నాకు కంపు వాసన వస్తుంది అని అంటుంది అనమాట. యాక్చువల్గా అది కంపు వాసన వస్తుంది అంటే అదే జ్యూస్ ఉంది ఉంది ఆనియన్స్ వల్ల స్మెల్ వస్తుంది అనమాట కొంచెం. ఇంకా తనంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉరుకుతుంది. చెప్పు. ఊగుతుంది ఇవాళ కంపు వాసన వస్తుంది, కంపు వాసన వస్తుంది. డస్ట్బిన్ దగ్గర పోతే కంపు వాసన వస్తుంది, వెళ్ళి డస్ట్బిన్ దగ్గర నిల్చొని కంపు వాసన వస్తుంది అని చెప్తుంది అనమాట. జనరల్గా వెజిటేబుల్స్ ఇవన్నీ పాడైపోయినాయి డస్ట్బిన్లో వేస్తారు కదా, ఆబ్వియస్గా స్మెల్ అనేది వస్తుంది. అందులో సమ్మర్ కాబట్టి ఎస్పెషల్గా కొంచెం చాలా వేస్ట్ అయిపోతూనే ఉంటాయి. ఈవెన్ ఇంట్లోనే వేస్ట్ అయిపోతాయి అంటే స్టోర్లో ఇంకా ఎక్కువ వేస్ట్ అయిపోతాయి అనమాట. దట్స్ ద థింగ్ విల్ హ్యాపెన్ హియర్. సో యా ఇదంతా వచ్చేసి లైక్ జాగేరి ఆల్ మన సౌత్ ఇండియన్ ఆల్ కేటగిరీస్ అయితే దొరుకుతాయి, ఆల్ ఫ్లోర్స్ దొరుకుతాయి. లైక్ అన్ని మసాలాలు,
అన్నీ దొరుకుతాయి అన్నమాట. స్పైసెస్, స్నాక్స్, ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. అన్ని దొరికితే మిషన్ ఊగుతుంది, ఊగితే ఎండిపోతుంది. క్యాప్సికమ్, ఆల్ కేటగిరీస్ ఆఫ్ క్యాప్సికమ్. చిల్లీ రకాలే ఎన్ని ఉన్నాయి చూడండి, ఒక 4-5 రకాలు ఉంటాయి. క్యాప్సికమ్, పాపాయాస్, ఆరెంజెస్, జ్యూసెస్, పీస్, లెమన్స్, ఆవకాడో, బొరుగులు, అటుకులు, క్యాబేజ్, స్వీట్ కార్న్, అన్ని తెచ్చు తీసుకున్న స్వీట్ కార్న్ బాయిల్ చేయాలి, చేయలేదు ఇంకా. ఇంకా ఉంది ఒకసారి మళ్ళీ వస్తే ఒక 2 మంచి వస్తా. స్వీట్ కార్న్ 2 తీసుకున్నాం అనమాట, మంచి మంచి చూసి. తను మాత్రం ఇంకా షాప్ ఎక్స్ప్లోర్ చేయడానికి తన పని మీద తను వెళ్ళిపోయింది. చాలా మ్యాంగోస్, గోకరకాయ, చాలా ఇవన్నీ ఫ్రోజన్ లాగా పెట్టారనమాట. చెర్రీస్, గ్రేప్స్. అయితే తమలపాకులు వారాదిదేవి నవరాత్రులు చేస్తున్నాం కదా, తమలపాకులు తీసుకుందాం, ఎట్లాగో స్టోర్కి వెళ్ళినాం కదా అని చెప్పి తీసుకున్నాం. రాడిష్, గుమ్మడికాయ, పాపాయ పీసెస్, పసుపు, ఇది డ్రై పసుపు, కర్రీ లీవ్స్. ఇవి కర్రీ లీవ్స్ అనమాట, కరివేపాకు. $1కి ఆ కవర్లో పెట్టి ఇస్తారు. ఉంటే ఆడ జ్యూస్ బడు పిగస్ మిషను పలుకుల అన్నీ చేసుకోరా. ఇవన్నీ చాలా అంటే అది శుభ్రం. ఏది బాగుంది అని చెప్పి డిస్కస్ జరుగుతుంది, అది తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిల్క్ ప్రోడక్ట్స్. ఇక్కడ మిల్క్, కర్డ్, పెరుగు. సో అంటే డిఫరెంట్ కర్డ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మేము తీసుకునేది ఈ రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ వచ్చేది. సో తను ఎప్పుడో ఇక్కడికి వచ్చేసింది. స్టీల్ బౌల్స్, చిన్న బౌల్స్, మొత్తం మన కిచెన్ వేర్ సెట్స్ అయితే మొత్తం ఇక్కడ ఉంటాయి. తను అక్కడ కూర్చొని ఆడుకుంటుంది. జస్ట్ నేను మళ్ళీ అక్కడ షాపింగ్ చేస్తూ ఇక్కడ తన దగ్గరకు వచ్చి చూస్తున్నా. ఏం చేస్తున్నావు నాన్న అంటే, నేను కూర చేస్తున్నా సంథింగ్ ఏదో చెప్తుంది. ఓకే, బీ కేర్ఫుల్ బెటా అని చెప్పేసి అగైన్ నేను మళ్ళీ నాకు కావాల్సినవి ఏం తీసుకోవాలి అని చెప్పి ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడ ఆల్ లైక్ పన్నీర్, చీజ్, బటర్ అవన్నీ ఉంటాయి అన్నమాట. మేమైతే ఈ పెరుగు ఎక్కువ తీసుకుంటాము, డేట్ ఉంటుంది దానిపైన. ఇక్కడ ఫ్రోజనే దొరుకుతుందండి. మన ఇండియాలో అయితే ఒక్కరోజు కాదు, 2వ రోజు పెరుగు అయితే తినమంటే అస్సలకి తినం. బట్ ఇక్కడ నెలలు స్టోర్ చేసిన పెరుగు తినాల్సిన కర్మ ఉంటుంది అనమాట. ఏం చేస్తాము, అది నచ్చదు కానీ తప్పదు. అది ఎందుకంటే అందరూ వాడుతున్నారు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు అని ఇంకా మనం కూడా ఫస్ట్లో అయితే అసలు స్టార్టింగ్ 1-2 ఇయర్స్ అయితే అస్సలు మనసు నచ్చేదే కాదండి. ఇక్కడ డిఫరెంట్ స్నాక్స్, రస్కులు, బ్రెడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో జాగేరి చెప్పాను కదా, ఇట్లా ½ కేజీ ముక్కలు దొరుకుతుంది. లైక్ పౌడర్ లాగా కూడా దొరుకుతుంది అనమాట. ఆల్ కైండ్స్ ఆఫ్ దొరుకుతుంది ఒక్కొక్క దాంట్లో. అండ్ బిస్కెట్స్, చాక్లెట్స్, ఇంకా యాపిల్స్ ఇవి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఫ్రూట్స్, ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఫ్రూట్స్ సమ్మర్ వల్ల ఫ్రూట్స్ ఖరాబ్ అయిపోయి కొంచెం ఎన్నడూ నేను దోమలు చూడండి కొంచెం నీట్గా లేక దోమలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇవాళ చూస్తున్నాం కదా, ఇంకా తను మాత్రం అక్కడే ఆడుకుంటుంది. వెస్ట్ లైక్ స్టీల్ సమాగా వస్తుంది చూడండి ఇప్పుడు మెల్లగా. ఎందుకు నన్ను పిలుస్తున్నావు, నేను అక్కడ ఆడుకుంటున్నా అంటే, బాయ్ నేను పోతున్నా ఆడుకుంటా అని చెప్తుందనమాట. నేను అక్కడికి వెళ్ళి ఆడుకుంటా, నేను వెళ్తున్నాను, నన్ను ఎందుకు పిలుస్తున్నావు అని అడుగుతుందనమాట. సో అట్లా భయం, మళ్ళీ ఏమో ఏదైనా టచ్ చేస్తుందేమో అని ఎంతైనా భయం వేస్తుంది కదా, కేర్ఫుల్గా ఉండాలి కదా యాజ్ ఏ పేరెంట్స్గా. అక్కడ తను నాతో డిస్కస్ చేయడం కాదు, నాతో ఆర్గ్యుమెంట్ చేస్తుంది అనమాట. నేను వెళ్తుంటే నన్ను ఎందుకు పిలుస్తున్నావు అది ఇది అని.
ఇంకా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ లైక్ పీనట్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఆల్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ అయితే దొరుకుతాయండి యూఎస్లో. అది ఆల్మోస్ట్ ఈ మధ్య అందరికీ తెలిసిందే. బట్ నేను వెళ్ళాను, నా ఎక్స్ప్లోరింగ్ వేలో మీకు చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ పప్పులు, కందిపప్పు, పెసరపప్పు, మూంగ్ దాల్, లైక్ ఉలువలు అన్నీ ఉన్నాయన్నమాట. కందులు ఎప్పుడు చూడలేదండి నేను ఇప్పటి వరకు. కందిపప్పు చూసాను కానీ కందులు చూడలేదు. బెబ్బర్లు అయితే చూస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి స్నాక్స్ ఉంటాయి. ఎంత ఇది చూసిన పప్పులు ఇది అక్షం ఉంది ఉంది నేను పోతున్నా అగండి చెప్పండి నేను ఎందుకు పిలుస్తున్నా నేను పోతుండే. ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఆ ఫ్రీజర్స్లో మొత్తం లైక్ మనకి పీస్, కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసినవి, కోకోనట్స్, ఇగో పరాతాస్. ఆ పరాతాస్లో డిఫరెంట్ ఆలు పరాతా, స్పీనాచ్, మేతి పరాటా, ఫిషెస్ అవన్నీ ఉంటాయి. సమోసాలు, ఏమైనా కర్రీస్ ఆల్రెడీ చేసి ఇన్స్టాంట్ కర్రీస్ అవన్నీ దొరుకుతాయి అన్నమాట. మేమైతే అసలు నేను ఇప్పటి వరకు యూఎస్లో ఒక్కసారి కూడా నేను ఇన్స్టాంట్ కర్రీ అయితే తినలేదండి. ఒక 2 times ఏమో తీసుకొచ్చిర్రు మా ఇంట్లో, కానీ నేనైతే తినలేదు. ఇంకా ఇక్కడ సాల్ట్ చూడండి ఎన్ని ఉన్నాయో, షుగర్. సో ఇది అనమాట ద వే ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ఇండియన్ గ్రాసరీ స్టోర్. ఇంకా క్లియర్గా చూపించలేదు, వెళ్తూనే ఉంటాను కదా, మళ్ళీ చూపిస్తాను. ప్రతిదీ దొరుకుతుంది అనమాట. లైక్ అమెరికన్స్కి యూస్ఫుల్ అయ్యేటివి, సౌత్ ఇండియన్స్కి, నార్త్ ఇండియన్స్, ఎవ్రీబడి. ఇంకో తనకు నచ్చిన స్నాక్స్ ఇవే అనమాట. అక్కడే ఓపెన్ చేసుకొని తింటుంది. తర్వాత మేము బిల్ వేస్తాము. నువ్వు ఇంకా మరి మమ్మీకి ఒకటి పెట్టు స్నాక్స్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మా. మనం ఇవాళ ఎక్కడికి వచ్చినాం? మన షాపింగ్ అయిపోయింది. I will open the door. You go and sit in your car seat. ఎక్కువ ఫాస్ట్గా నాన్నకు నేను పట్టుకుంటాలే. ఎక్కువ డైపర్ కనిపిస్తుంది నాని. డజంట్ ఈవెన్ అమ్మా. బెల్ట్ పెట్టుకోవాలి కదా నాని ఫస్ట్. పెట్టు ఫాస్ట్గా. పద. బాయ్ బేటా. గిన్నెలతో ఆడుకున్నావా? జాబ్ చేస్తావా తల్లి? చూడండి, ఇగో తెచ్చి అన్నీ ఎట్లా పడేస్తుందో చూడండి. మొత్తం ఎలా పడేస్తుందో చూడండి. బుజ్జితల్లి చూడండి ఎట్లా పడేస్తుందో. మొత్తం కింద పడేసి అన్నీ పిచ్చి పిచ్చి చేస్తుంది శాన్వి నాన్న. ఇది ఇవాల్టి మా గ్రాసరీ షాపింగ్. ఫైనల్గా అయితే మనం ఫోటో సెషన్ అనే ఉంటుంది కదా, ఇండియన్ ఏషియన్ గ్రాసరీ. ప్రీవియస్గా ఇది డీమార్ట్ అని ఉంటుండే అనమాట. ఇప్పుడు న్యూగా చేంజ్ చేశారు. సో మా ఫోటో సెషన్ ఒక 3 photos-తోనే ముగించేసామన్నమాట. జస్ట్ తను స్నాక్స్ తినే బిజీలో పడిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువ ఫొటోస్ తీయలేదన్నమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో, ప్లీజ్ చూసేయండి. ఇంకా మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో చిడి తల్లి అఫీషియల్. అందరూ బాగుండాలి, అందరూ నేను కూడా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.